ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్. నేనేమంటున్నా అంటే, నేను 20 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో. అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక 6 సంవత్సరాలు నడుపుకున్నాను. నడిపినప్పుడైనా, రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినామా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే, అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి, పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచి వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా ఏళ్ల తరబడి చేసే మోసం అంటే. మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే, అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి అన్న పోండి అని చెప్పి వాళ్ళు సక్క హరీష్ అన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నాకు తెలియదు. సక్క వాళ్ళు హరీష్ అన్న దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టం పోయి ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే, బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు, ఎలక్షన్ పెట్టక ముందే ఇవోగి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి. వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి. బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని, హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరు మేమేమంటారు సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసిన అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు, హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని, అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడ ఉన్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది, 2 చేతులతోని దుమ్మెత్తి పోసి పార్టీని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా. మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2-2 లక్షలు తీసుకుంటారా, 3-3 లక్షలు తీసుకుంటారా?
అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుండి? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటుపక్క పద్మకు ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇంకో మనిషి గెలుస్తాడు. హౌ? సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతూ ఉంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు, మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే? టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీకి చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి? ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు? ఏముండే వాళ్ళకు? ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది, కీసం ఎత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా? నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను, నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు పెరుగుడు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తారు.